హాయ్ ఫ్రెండ్స్, మన భారతీయ వృక్ష సంపద ఎంతో గొప్పది. దేశంలో వందల ఏళ్ల నాటి నుండి ఎన్నో మహావృక్షాలు ఉన్నప్పటికీ కర్ణాటకలోని ఒక టేకు వృక్షం మాత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. భారీ పరిమాణంలో ఉండే ఈ వృక్షం చూడ్డానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులతో పాటు పరిశోధకులు కూడా వస్తూ ఉంటారు. ఈ టేకు చెట్టును ఆలింగనం చేసుకోవాలంటే 6 వ్యక్తులు అవసరమవుతారట. ఇది కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు ప్రాంతంలో ఉంది. ఈ చెట్టును సంరక్షించేందుకు స్థానిక అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ చిక్కమగళూరులోని మట్టోడి అభయారణ్యంలోని ఉన్న ఈ టేకు వృక్షం యొక్క ఎత్తు 100 అడుగులు, చుట్టుకొలత 5.45 మీటర్లు. దాదాపు 300 ఏళ్ల వయసున్నటువంటి ఈ మహావృక్షాన్ని హత్తుకోవాలంటే 5 నుంచి 6 వ్యక్తులు కలిసి దాని చుట్టూ నిలబడితే తప్ప హత్తుకోలేరు. అందుకొరకే ఈ చెట్టును పరిరక్షించడానికి ఆ పరిరక్షణలో భాగంగా చుట్టూ ఒక కంచెను వేశారట. అంతేకాకుండా అటవీ శాఖ సిబ్బంది కూడా నిరంతరం గస్తీ కాస్తూ ఉంటారట. దీని ప్రాముఖ్యతను వివరిస్తూ అక్కడ అటవీ అధికారులు ఒక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి బ్రిటిష్ హయాంలో రైల్వే ట్రాకుల నిర్మాణం కోసం కలపను విరివిగా వాడేవారని, ఇందుకోసం భారీ సంఖ్యలో టేకు మొక్కలను నాటేవారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలోనే ఈ మొక్కను కూడా నాటినట్టు వివరించారు. అయితే ఈ యొక్క మొక్క, ఈ మహావృక్షం అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎన్నో విపత్తులను దాటుకుంటూ వాటన్నిటిని తట్టుకొని మహావృక్షంగా నిలబడడం విశేషం. హాయ్ ఫ్రెండ్స్, వీలుంటే మనం ఎప్పుడైనా కర్ణాటకలోని ఈ మహా టేకు వృక్షాన్ని సందర్శిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వనజ బొలుసాని.